పిఠాపురంలో వీర మహిళలు ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ ఉందో భారీ ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. మేము సైతం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. వీర మహిళలు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ, పిఠాపురంలో ఎలక్షన్ ఏ విధంగా ఉంది? మాది కాకినాడ అండి. అయితే నా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ అక్కడ మానేసి ఇక్కడ చేసుకుంటున్నారు ఆయన. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన బ్రిటిష్ కాలం ఉండి చూసారా, అప్పుడు బ్రిటిషర్ని తరమడానికి అందరూ ఎలా చేసేవారో ఇప్పుడు అదే తీరులో ఇక్కడ పిఠాపురం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ అందరూ ఏకమయ్యి ఒక రాక్షసుని పంపించడానికి ప్రయత్నిస్తున్నారండి. బ్రిటిషర్ని తరిమివారు మన వాళ్ళు ఎవరు అల్లూరి సీతారామరాజు గారు, భగత్ సింగ్ వీళ్ళందరూని. అదే ప్లేస్లో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇప్పుడున్న జనం అందరూ కూడా ఏకమవుతారు అనమాట అండి. నేను కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చానంటే నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఫస్ట్ టైం నేను ఇలా బయటకు రావడం కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి అండి. లేకపోతే ఇంతకుముందు ఎప్పుడు నేను బయటకు కూడా రాలేదు అసలు. ఓ చదువు విషయంలో కూడా మధ్యతరగతి వాళ్ళు అంత బయటకు వెళ్ళకూడదని కూడా చదువు కూడా మధ్యలో ఆపేశారు మా ఫాదరు. కానీ పవన్ కళ్యాణ్ చూసి, ఒక రాక్షసుని చూసి పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను బయటకు రావడం జరిగిందండి. ఏదైతే ఎంపీ వంగ గీత ఉన్నారు, గతంలో ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆవిడ మొత్తం అందరికీ కూడా మహిళల దగ్గరికి అనేక సంక్షేమ పథకాలు మహిళలందరికీ అందించామని చెప్పి వస్తున్నారు. చేస్తారంటే 100 పథకాలు ఉన్నాయనుకోండి, ఒక 2 చేస్తారు, మిగిలిన 98 వాళ్ళు నొక్కేస్తారు. అలా ఉంటున్నారు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏంటంటే మొత్తం 100% కూడా ప్రజలకు అందాలన్నది ఆయన చేయమన్నమాట అండి. అయితే అవినీతి లేని పరిపాలన అందించడం కోసం ఆయన చాలా కష్టపడ్డారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి జనాలకు ఇవ్వడం కానీ, అది జనాలకు డబ్బు చల్లడం కాదండి, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో. నెక్స్ట్ ఏంటంటే ఆయన అవినీతి లేకుండా ఒక ప్లేస్ నిలబెడితే మొత్తం ఇండియా అంతా ఏ రకంగా ఉంటుందని ఆయన చూపించడం కోసం నిలబడుతున్నారు. ఈ ప్లేస్ ఎన్నుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, అందరూ ఏమనుకుంటున్నారమ్మా? ఇస్తారు కదా చూస్తా ఉన్నాం. 5 ఏళ్ళుగా మాకు ప్రభుత్వం మాకు ఏమీ చేయలేదు. చంద్రబాబు గారు నియమించిందిగా మాకు వచ్చినాయి. ఏదో ఇచ్చారు పొడిచేయాలని ఆయన అనుకుంటున్నాడు, ఏమి ఇవ్వలేదు. 5 సంవత్సరాలు అయితే మాకు పట్టాలు ఇచ్చి 5 సంవత్సరాలు అయిన తర్వాత స్థలం చూపిస్తుంది, ఏమీ లేదు. అది ఇల్లు పట్టా ఇచ్చి 5 సంవత్సరాలు అయింది. మాకు స్థలం చూపించలేదు, రీటెస్ట్ చేసాను అన్నాడు. ఏం చేశాడండి? ఏం చేశాడు? అందరికీ ఒక కందిపప్పు వండుకుంటామా, గ్యాస్ మీద వంట చేసుకోవడానికి కూడా భయపడుతున్నాం. కరెంటు బిల్లులు ఎలా పెడుతున్నాయి? ఇన్ని ఎవరు చేశారు? ఇంటది కట్టుకోలేక కదా ఇంత స్థలం అడిగాము. అది ఇస్తాం అన్నాడు కానీ 5 సంవత్సరాలు ఆ పట్టాలు దాయిలకు సత్తనం. మేము ఆ పట్టాలు దాయిలకు సత్తనం. అది మేము కోరుకుంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇచ్చాక ఈయనేం చేస్తాడా చూద్దాన్ని. వంగ గీత గారు చెప్పుకొస్తున్నారు, పిఠాపురంలో మహిళలందరూ కూడా నాకే వేస్తారు ఓటు, ప్రజలందరితో పనిచేస్తానని చెప్పుకొస్తున్నారు. ఆవిడ అలా ఊహించుకుంటారు అంతే అండి, అంతేమీ లేదు. ఆవిడ అలా ఊహించేసుకుని ఏదో చెప్పేసుకుంటున్నారు తప్ప ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ చెప్తామండి, భాగం కూడా లేదు మాకు. ఏదో చేసేస్తున్నాం అని అనుకుంటున్నాడు. చేసుకున్నాడో మా ఊళ్ళో చేసుకున్నాడు, ఏమన్నా చేసుకుంటే, అంతేగాని ఈ పిఠాపురం ప్రభుత్వానికి ఏమీ చేయలేదు. ఎవరికి కూడా ఏమీ చేయలేదు. అది గ్యాస్ బండ 1000 రూపాయలు అంటే ఎన్నాళ్ళు వస్తుంది? 1000 రూపాయలు బండ. కరెంటు బిల్లు ఒక మనిషికి కూడా 500, ఒక లైట్కి ఒక ఫ్యాన్కినా. అంత దారుణమా? బతకలేక సస్తున్నాం మేము. అది పవన్ కళ్యాణ్కి వేస్తాం, పవన్ కళ్యాణ్కి వేస్తాం.